హాయ్ గైస్, టెక్ న్యూస్ 15కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ అయితే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 15 అయితే ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమంసిటీ 6300 ప్రాసెసర్తో, అలానే మనకి 6.7 ఇంచ్ IPS LCD డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ 48 అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్తో 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ చూసుకుంటే అయితే మనకి 9999 అయితే పెట్టారు. ఒకవేళ మీ దగ్గర ICICI కానీ లేదంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ఉంటే దీనిపైన 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. సో మనకి ఈ మొబైల్ అయితే 8999 రూపీస్కి అయితే వస్తుంది. అలానే ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 9th నుంచి అయితే మనకైతే సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 9000 అయితే ఈ మొబైల్ తీసుకోండి, ఎందుకంటే దీంట్లో కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. లేదంటే మీరు ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనకి అయితే మోటో G45 ఉందో ఆ మొబైల్కి అయితే వెళ్ళండి, అది ఇంకా చాలా బెటర్ మొబైల్. నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ జెమినీ నుంచి. గూగుల్ జెమినీ అయితే వీళ్ళు చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలానే ఇప్పుడైతే ఇంకొక కొత్త ఫీచర్ అయితే దీన్ని తీసుకొచ్చారు. సో ఈ ఫీచర్ అయితే వీళ్ళు గూగుల్ జెమినీ లైవ్ అని అయితే పిలుస్తున్నారు. సో ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే, నార్మల్గా చూసుకుంటే మనం గూగుల్ జెమినీ యూజ్ చేయాలంటే మనం ఏదైనా ప్రాంప్ట్ కానీ లేదంటే మనం ఏదైనా క్వశ్చన్స్ కానీ టైప్ చేసి అయితే ఇస్తూ ఉంటాం. సో మీరైతే ఈ ఫీచర్ని అయితే యూజ్ చేసుకుని వాయిస్ కమాండ్ ఇచ్చి అయితే దీంతో మాట్లాడొచ్చు. వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే, మీరు దీంతో మాట్లాడుతుంటే ఒక హ్యూమన్తో మాట్లాడిన ఫీల్ అయితే వస్తుందని అంటున్నారు. అలానే ఇది మనకి ఎవరైతే గూగుల్ జెమినీ అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఇది రోల్ అవుట్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇది కూడా గూగుల్ జెమినీ నుంచే. ఇప్పుడైతే మీరు గూగుల్ జెమినీని యూజ్ చేసి అయితే మీరు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఫైల్స్ కానీ దానికి షేర్ చేసి దానికి రిలేటెడ్గా మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినట్లయితే ఇదైతే మీకైతే ఆన్సర్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ ఫీచర్ని కూడా గూగుల్ జెమినీ అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఈ ఫీచర్ని రోల్ అవుట్ చేశారు. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus అయితే మనకి OnePlus Nord సిరీస్లో ఒక TWS ఇయర్ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మనకి 12.4mm టైటానియం డ్రైవర్స్తో, అలానే 32 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో, దీంతో పాటుగా 43 hours బ్యాటరీ లైఫ్ అయితే ఈ ఇయర్ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. అలానే వీటిని మనకి సెప్టెంబర్ 17th అయితే ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. దీని ప్రైస్ మనకి అరౌండ్ 2500 నుంచి 2800 మధ్యలో అయితే పెట్టచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి నూబియా నుంచి. నూబియా చూసుకుంటే మనకి నూబియా రెడ్మీ సిరీస్లో గేమింగ్ మొబైల్స్ని ట్యాబ్లెట్స్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వీళ్ళు ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి నూబియా రెడ్ మ్యాజిక్ గేమింగ్ ట్యాబ్లెట్ ప్రో అని అయితే పేరుతో తీసుకొచ్చారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో, అలానే 10.9 ఇంచ్ LCD డిస్ప్లేతో, దీంతో పాటుగా 10100 mAh బ్యాటరీతో, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో, అలానే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, అలానే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఈ ట్యాబ్లెట్ అయితే మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 3999 యాన్స్ అయితే పెట్టారు. ఈ టాబ్లెట్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇది మనకి అరౌండ్ 47,000 అయితే పెట్టారు. ఫైనల్ లిస్ట్ మనకి శాంసంగ్ నుంచి. మనకి శాంసంగ్ తీసుకురాబోయే అయితే S24 FE ఉందో దీనిలో మనం S23 FEలో చూసామో సేమ్ బ్యాటరీ స్పీడ్ బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్లో ఉండబోతుంది అయితే ఇన్ఫర్మేషన్. ఇది మనకి 25 వాట్ వైర్డ్ ఛార్జింగ్, అలానే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే రాబోతుంది అయితే ఇన్ఫర్మేషన్. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.